అంజు జాగ్రత్త. పిల్లలు పైకి లేవద్దు. అంజు కూర్చోరా, పైకి లేవద్దు. రణ్వీర్, ఇప్పుడు అంజలిని నువ్వెలా కిడ్నాప్ చేస్తావు? అది కుదరని పని, కానీ ఏదో ఒకటి చెప్పి ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఏం అవసరం లేదు. యాక్చువల్గా అమర్ నన్ను చూడటం మన మంచిగా జరిగింది. ఏయ్, నీకేమైనా పిచ్చి పట్టిందా? నువ్వు అమర్తో వెళ్తే అంజలిని ఎవరు కిడ్నాప్ చేస్తారో? నా మనుషులు చేస్తారు. అటు చూడు. నేను అమర్తో ఉన్నప్పుడే అంజలి మిస్ అయితే నా మీద అనుమానం వచ్చే ఛాన్స్ లేదు. అమర్ అంజలి కోసం హైదరాబాద్ అంతా వెతుకుతూ ఉంటే నేను అంజలిని తీసుకుని కోల్కతా వెళ్ళిపోతాను. బాబాయ్, డాడీ వినేసారా? వినేశారు. బాబాయ్ ప్లీజ్ బాబాయ్, ఏదో ఒకటి కవర్ చేయవా? నా వల్ల కదే బాబు. డాడ్, సారీ డాడ్, ఏదో అలా అనేసాను. అంటే రైట్ చేసిన హ్యాపీనెస్ లో. ఓహో, అయితే నీ మనసులో ప్లేస్ పర్మనెంట్ కావాలంటే ముందు పిల్లల మనసు గెలుచుకోవాలన్నమాట. సరే, పిల్లల్ని ప్రమాదంలోకి నేనే నెడతాను, వాళ్ళని మళ్ళీ నేనే కాపాడుతాను. పిల్లలు, మనము వెళ్దాం పదండి. నచ్చిన రైడ్స్ అన్నీ ఎక్కేద్దాం, ఓకేనా? హాయ్. పర్లేదు చిత్ర, అనామిక బాగి ఉన్నారు కదా, వాళ్ళిద్దరూ చూసుకుంటారు. అవును చిత్ర, వాళ్ళను నువ్వు భరించలేవు. పర్లేదు, మాకు హెల్ప్ చేయడానికి పక్కనే మీరు ఉంటారు కదా వినోద్ గారు. చిత్ర, ఇంతమంది చెప్తున్నారు కదా, విను. పిల్లల్ని నువ్వు చూసుకోలేవు. మను, నీకంటే పిల్లల్ని చూసుకోవడం రాదు కాబట్టి నువ్వు చూసుకోలేవు. కానీ నాకు పిల్లలంటే చాలా ఇష్టమని నీకు తెలుసు కదా. అందులోనూ వీళ్ళెవరు? మన 6 పిల్లలు. అంటే నా ఫ్యామిలీనే కదా, నేను చూసుకోగలను. పదండి పిల్లలు, వెళ్దామా? వెళ్దాం, రండి. అన్నయ్య, నేనున్నాను కదా, నేను చూసుకుంటాను. సరే, జాగ్రత్త. మిస్ అమ్మా, సార్ మేమిప్పుడే వస్తాము. సార్, కంటోన్మెంట్ నుంచి మెసేజ్ వచ్చింది. రాథోడ్, ఆ ఏరియాలో మన ఆఫీసర్స్ ఎవరున్నారు? 2 ఆఫీసర్స్ ఉన్నారు సార్, వాళ్ళు సీనియర్సే. అదేంటి మనోహరే, బాగి పక్కన ఉన్నప్పుడు కిడ్నాప్ చేయాలని ప్లాన్ చేసి ఇప్పుడు పిల్లలు చిత్రతో వెళ్తుంటే సైలెంట్గా చూస్తూ ఊరుకున్నావు? దాని స్థాయికి మించి కలలు కంటుంది అది. ఇప్పుడు దాన్ని కిందకు దించడం చాలా ముఖ్యం. పిల్లలు దాని దగ్గర ఉన్నప్పుడే నువ్వు అంజలిని కిడ్నాప్ చేయి. సరే. అమర్ దగ్గరికి వెళ్ళి చెప్పి మరీ వెళ్ళు, బయటికి వెళ్తున్నానని ఫోన్ వచ్చినట్టుగా. సరే. అమరేంద్ర గారు, ఒక చిన్న కాల్ మాట్లాడుకోవాలి, ఇప్పుడే వస్తాను. ఓకే. రే, అదిగో అటువైపు వెళ్తున్నారే, వాళ్ళల్లో ఆ చిన్న పాపని మీరు కిడ్నాప్ చేసింది.
ఎక్కువ అల్లరి కాకుండా కిడ్నాప్ చేయండి, సరేనా? సరే బాయ్. కానీ ప్రతి ఒక్క ఎగ్జిట్ దగ్గర సెక్యూరిటీ ఉంది. పాపం తీసుకొని మనం బయటికి ఎలా వెళ్తాం? అది నేను చూసుకుంటాను. ముందు మీరు పని ఫినిష్ చేసి ఐస్ క్రీమ్ కోటి అనుకున్న క్యాబిన్ దగ్గర తీసుకురండి. సరే బాయ్. ఏమండి, పిల్లలు ఇంకా చిత్ర దగ్గరే ఉన్నారా? సార్, చిత్ర ఒక్కతే పిల్లల్ని చూసుకోగలదో లేదో నేను కూడా వెళ్తాను సార్. మనోహర్ గారు, మీరు ఇక్కడ ఏం చేస్తారు? రండి, పదండి. రాథోడ్ గారు, మీరు కూడా రండి. మిస్ అమ్మా, ఎంజాయ్. ఏమండి, నాకు ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంది. నో అనే ఆప్షన్ లేదు కదా, వెళ్దాం పద.